కన్ఫర్మ్ చేయి. ఎస్ సార్, వినిపిస్తుంది సార్. యా, స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్. ఎస్ సార్, పీపీటీ కనబడుతుందా? కనిపిస్తుంది సార్. యా, డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనం ఎఫ్ఐకి సంబంధించిన లైక్ ఫైనాన్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా డిస్కషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి కంట్రోలింగ్ అంటే ఏంటి, ఈ కంట్రోలింగ్లో మనం ఎంతవరకు ఉపయోగపడుతుంది, సో మనం ఏం తెలుసుకోవాలి దీంట్లో మినిమం అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. సో CO is another important SAP model offered to an organization. It supports coordination, monitoring, and optimization of all the process in an organization. The main purpose of SAP controlling module is planning. Objective of controlling is to manage the costs and the revenue in the organization. Controlling ni highest hierarchy of CO అని కూడా పిలిచడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే కంట్రోలింగ్లో మనకి ఒక బిజినెస్ స్టార్ట్ చేసుకున్న తర్వాత క్లయింట్ బిజినెస్లో ఒక ప్రోడక్ట్ని తయారు చేయడానికి మనకి ఎంత రా గుడ్స్గా మార్చాలి. ఓకే, వీటిలో డెసిషన్ మేకర్స్ ఎక్కువ ఉంటారు. సో మనకు వేస్టేజ్ అనేది ఎక్కువ అవ్వకుండా తక్కువ వేస్టేజ్తో ఎక్కువ రిజల్ట్ వచ్చే విధంగా కాస్ట్ అనేది చాలా రెడ్యూస్ చేసి మనకి ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేయాలి. ఆ లెవెల్లో మనకి డెసిషన్ మేకర్స్ కంపెనీలో ఇంటర్నల్గా వాళ్ళు టోటల్గా కంపెనీని కోఆర్డినేషన్ చేస్తూ ఉంటారు, మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒక ప్రోడక్ట్ తయారు చేయడానికి మనకు రా మెటీరియల్ ఎంత కావాలి, కరెక్ట్గా అంతకుమించి ఎక్కువ తీసుకోవద్దు, వేస్టేజ్ అవ్వకుండా కరెక్ట్గా మనకు ఎంప్లాయీస్ ఎంతమంది అవ్వాలి, సో ఏ పని ఎంతవరకు ఎన్ని గంటల్లో క్లియర్ చేయగలుగుతారు, ఓకే, సో దానికి ఎంత బడ్జెట్ అవుతుంది, ఇలా ప్రతిదీ కూడా డెసిషన్ మేకర్స్ ద్వారా ప్లానింగ్ అనేది కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ని బట్టి ప్లానింగ్ చేస్తారు. దాన్ని మేనేజ్ చేసి రెవెన్యూని పెంచడం చేస్తారు. కాస్ట్ తగ్గించాలి, రెవెన్యూని పెంచాలి. ఆ ప్లానింగ్స్ అన్నీ కూడా మనకు కంట్రోలింగ్లో ఉంటాయి. తర్వాత దీంట్లో మనకి మెయిన్ స్టెప్స్ వచ్చేసి మెయింటైన్ కంట్రోలింగ్ ఏరియా, OKKP, assign company code to controlling area, activate company components in controlling area, maintain number range for controlling documents, KANK. ఇవి మెయిన్ కాన్ఫిగరేషన్స్గా మనం చెప్తాం. తర్వాత SAP FIకి SAP COకి డిఫరెన్స్ చూద్దాం. ఇట్ ఈజ్ ఏ ఫైనాన్షియల్ అకౌంటింగ్. FI అనేది టోటల్గా ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ని టోటల్గా ఏం చేస్తుందంటే బయటికి ప్రపంచానికి షో చేస్తుంది. పలానా సంవత్సరంలో నా కంపెనీ ఇంత ప్రాఫిట్లో ఉంది అనేది FI రిప్రజెంట్స్ ఎక్స్టర్నల్ రిపోర్టింగ్. కంపెనీ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది ఫైనాన్షియల్ అకౌంటింగ్ ద్వారా మనకు తెలుస్తుంది. అది ప్రపంచానికి ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ షో చేస్తాయి. ఇప్పుడు మీరు వేరే చోట ఒక బ్రాంచ్ పెట్టాలి, మీకు డబ్బులు కావాలి. మీరు ఏం చేస్తారంటే మార్కెట్లో మీ కంపెనీ ఎన్ని డాలర్స్లో ప్రాఫిట్లో ఉందో షో చేస్తారు. షో చేసినప్పుడు మార్కెట్లో చాలామంది ఇన్వెస్టర్స్ ఉంటారు. వాళ్ళ డబ్బులు మీ కంపెనీ బాగుందంటే మీ కంపెనీలో డబ్బులు పెడతారు. ఆ డబ్బులతో మీరు ఏం చేస్తారు, ఇంకో కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు, లీవ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. తర్వాత ఫాలోస్ ఫర్ గ్యాప్ స్టాచర్ రెగ్యులేషన్స్. సో ఏమైనా గ్యాప్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఫిల్ చేయడం. తర్వాత కంపెనీ యొక్క స్టాచర్ ఇండెక్సన్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, GST కానీ ఏ విధంగా వాటన్నిటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది FIలో. CO ఇట్ ఈజ్ ఏ కంట్రోలింగ్. దీనికి కంట్రోలింగ్ అని చెప్తాం. CO ఈజ్ ద డెసిషన్ మేకింగ్ అండ్ అనాలిసిస్. దీంట్లో కాస్ట్ను తగ్గించాలి, తర్వాత రెవెన్యూని ఇంక్రీజ్ చేయాలి. మెయిన్గా రిప్రజెంట్స్ ఇంటర్నల్ రిపోర్టింగ్ ఆర్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. దీంట్లో ఇంటర్నల్ అన్న మన మేనేజ్మెంట్ అకౌంటింగ్ అన్న రెండు ఒకటే. ఇంటర్నల్గా డెసిషన్ మేకర్స్ కాస్ట్ను ఎలా తగ్గించాలి, రెవెన్యూని ఎలా పెంచాలన్నది మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నో స్టాండర్డ్స్, నో గ్యాప్స్. ఇక్కడ ఓన్ డెసిషన్స్ వాళ్ళటే ఉంటాయి. ఓకే, ఫాలో ఓన్ స్టాండర్డ్స్ లైక్ బెస్ట్ బిజినెస్ ప్రాక్టీసెస్. వాళ్ళ ఓన్ నిర్ణయాలే అమలులోకి వస్తాయి. అదనమాట. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ అండ్ టైప్స్ ఆఫ్ కాస్టింగ్ షీట్.
దీంట్లో డైరెక్ట్ కాస్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ కాస్ట్ ఉంటుంది. సో డైరెక్ట్ కాస్ట్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ ఇన్ ప్రొడక్షన్ ఆర్ దీని ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. ఈ డైరెక్ట్ కాస్ట్ అనేది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అంతే కదా, ఒక ప్రోడక్ట్ మనం తయారు చేస్తున్నామంటే డైరెక్ట్ మెటీరియల్, డైరెక్ట్ లేబర్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నారంటే ఫ్యాక్టరీలో అక్కడ ఏదైనా మెటీరియల్ అవసరం అవుతుంది. డైరెక్ట్గా మెటీరియల్ అనేది ఫ్యాక్టరీకి వస్తుంది. తర్వాత అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, శాలరీస్ పనిచేసే వాళ్ళు ఉంటారు, లేబర్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అక్కడ పనిచేసే ఏదైనా మెషిన్లకు కానీ, ఆయిల్ కానీ, ఫ్యూయల్ కానీ అలాంటి ఎక్స్పెన్సెస్ కూడా జరుగుతాయి. వీటన్నిటి డైరెక్ట్ కాస్ట్ అంటారు. దీని ఇంకో పేరుతో ప్రైమ్ కాస్ట్ అని కూడా పిలుస్తాం. నెక్స్ట్ ఇండైరెక్ట్ కాస్ట్, ఇట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్. దీన్ని ఓవర్ హెడ్స్ అని కూడా పిలుస్తాం. ఇది ప్రొడక్షన్లో ఇన్వాల్వ్ అవ్వదు. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ఒక కస్టమర్కి రీచ్ అవ్వాలంటే మధ్యలో చైన్ ఉంటుంది. ప్రొడక్షన్ కంపెనీ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు వస్తుంది, డిస్ట్రిబ్యూటర్ల నుంచి హోల్సేలర్స్ రీటైలర్స్ నుంచి కస్టమర్స్కి రీచ్ అవుతుంది. కాబట్టి ఇది ఇండైరెక్ట్ కాస్ట్ అంటాం. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటే మీరేం చేస్తారు, హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి స్టాక్ పర్చేజ్ చేస్తారు. మీకు ఇచ్చేవాడు ఎవడు స్టాకు, వాడు అన్నం మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తెచ్చుకుంటాడు. అంటే మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ వెళ్ళట్లేదు, ఇండైరెక్ట్గా మీడియేటర్ దగ్గరికి వెళ్తారు. ఆ మీడియేటర్ దగ్గర మీరు పర్చేజ్ చేసుకుని వస్తారు. అలా జరుగుతుంది ప్రాసెస్. ఓకే, డన్. వర్క్ కాస్ట్ అంటే ఏంటి, ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటో చూద్దాం. డైరెక్ట్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ కాస్ట్ రెండు కలిపితే దాని వర్క్ కాస్ట్ లేదా ఫ్యాక్టరీ కాస్ట్ అంటారు. తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటే ఏంటి, వర్క్ కాస్ట్ ప్లస్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్. అడ్మినిస్ట్రేషన్ అంటే మనకు ఆఫీస్లో జరిగేటివన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులు ఉన్నాయి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. ఓకే, తర్వాత కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్. ఈ రెండింటిని యాడ్ చేస్తే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ప్లస్ ప్రాఫిట్. వీటి రెండింటిని యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఫర్ యూనిట్ అంటాం. ఓకే, తర్వాత ఎస్ఏపి సిఓ డిపెండ్స్ ఆన్ 3 ఫ్యాక్టర్స్ మీద ఇది డిపెండ్ అయి ఉంటుంది. బడ్జెట్, ప్లానింగ్, యాక్చువల్స్, వేరియన్స్. ఇట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ వాల్యూ త్రూ అవుట్ 1 year. సో రా మెటీరియల్, శాలరీ, రెంట్స్. ఓకే, బడ్జెట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా ఒక ప్రాజెక్ట్ని క్లియర్ చేయాలన్నా ఫస్ట్ మనం ఎస్టిమేషన్ వేసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ కానీ ఈ ప్రాజెక్ట్కి ఇంత బడ్జెట్ కరెక్ట్గా సరిపోతుందా లేదా, ఒకవేళ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది ఫస్ట్ ఒక ఎస్టిమేషన్ అనేది చేసుకోవాలి. రా మెటీరియల్ ఎంత అవసరం ఉంటుంది, ఎంప్లాయీస్ శాలరీస్ ఎంతమంది అవసరం ఉంటుంది, రెంట్స్ ఎంత పే చేయాలి, ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ చేసుకునే మీరు ఇంత బడ్జెట్ అవుతుందని చెప్పాలి. తర్వాత యాక్చువల్స్, అండర్ ఎస్టిమేట్ ద బడ్జెట్ వాల్యూ. సో మీరు 10 రూపాయలు అనుకుంటారు, 20 రూపాయలు అయింది. అందుకోసమే అలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. కరెక్ట్గా మీరు ప్రాజెక్ట్ కోసం అని కాకుండా 20 రూపాయలు అవుతుందంటే 20 రూపాయలు అని చెప్పాలి. మీరు ప్రాజెక్ట్ కోసం 10 రూపాయలు అని చెప్పి పోను పెరిగింది అనుకో, ఆ క్లయింట్ రివర్స్ అయ్యాడు అనుకో, నువ్వు చెప్పింది 10 రూపాయలు ఇప్పుడు 20 రూపాయలు ఎందుకు ఇస్తానంటే అప్పుడు మీరే పెట్టుకోవాల్సి వస్తుంది మీ చేతి నుంచి. కాబట్టి కరెక్ట్గా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు, బడ్జెట్ వాల్యూను కరెక్ట్గా ఎస్టిమేషన్ చేయాలి. తర్వాత వేరియన్స్, డిఫరెన్స్ బిట్వీన్ బడ్జెట్ అండ్ యాక్చువల్స్. ప్రైస్ వేరియన్సా, క్వాంటిటీ వేరియన్సా, ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఈ 3 ఫ్యాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత ఎస్ఏపి సిఓ మాడ్యూల్స్లోకి వస్తే కాస్ట్ ఎలిమెంట్, కాస్ట్ సెంటర్స్, ప్రాఫిట్ సెంటర్ మనం డిస్కస్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ కాస్టింగ్, కోపా, ఇంటర్నల్ ఆర్డర్స్ అనేది ఇది టోటల్గా సిఓ ఎఫ్ఐ కన్సల్టెంట్ కనుక సిఓ కన్సల్టెంట్ సపరేట్గా ఉంటారు. బట్ మినిమం మనం తెలుసుకోవాలి కాబట్టి ఎంతవరకు అవసరం అనేది మనం తెలుసుకుంటాం. తర్వాత దీంట్లో ఫస్ట్ వన్ కాస్ట్ ఎలిమెంట్స్. సో కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ ఈజ్ కాస్ట్ క్యారియర్ విచ్ క్యారీస్ the cost from SAP FI to SAP CO. It provides with an overview of the costs and the revenues that occur in an organization. So types of cost elements, primary cost element, secondary cost element అని 2 ఉంటాయి. చూడండి ఇక్కడ కాస్ట్ ఎలిమెంట్స్ అంటే, సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాయి. అవి ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్స్ కానీ. ఎలా సార్, మీరు FIలో మీరు చూసుకుంటే జిఎల్స్ అన్నీ క్రియేట్ చేశారు. రెంట్, శాలరీస్, టెలిఫోన్ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్,
డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, రెంట్ రిసీవ్డ్, ఇవన్నీ ఇన్కమ్స్ ఎక్స్పెన్సెస్కి ఉన్నాయి. ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రైమరీ కాస్ట్ అంటే చూడండి, ఇట్ క్యారీస్ ద కాస్ట్ ఫ్రమ్ ఎఫ్ఐ టు సిఓ. ద జిఎల్ అకౌంట్ మస్ట్ ఫస్ట్ బి క్రియేటెడ్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ఫస్ట్ మన జిఎల్స్ అనేటివి ఎఫ్ఐలో క్రియేట్ చేస్తాం. సేమ్ అదే జిఎల్ నెంబర్ మీద మళ్ళీ ఏం చేస్తాం, కాస్ట్ ఎలిమెంట్గా దాన్ని కన్వర్ట్ చేస్తాం. ఎలా అనేది చూస్తాం. అదే ఎఫ్ఐ టు సిఓ ప్రైమరీ కాస్ట్. సెకండరీ కాస్ట్ అంటే సిఓ టు సిఓ. ఇట్ ఈస్ ఫర్ ఇంటర్నల్ అలొకేషన్ యాక్టివిటీస్. నో రిలేషన్ టు జిఎల్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి ఎఫ్ఐ. ఎఫ్ఐకి సిఓకి లింక్ ఉండదు, ఇక్కడ సిఓ టు సిఓకే లింక్ ఉంటుంది. దీన్ని సెకండరీ కాస్ట్ ఎలిమెంట్ అంటాం. దీంట్లో మనకి ఎస్ఏపి కాస్ట్ ఎలిమెంట్స్ అకౌంటింగ్కి ఇంట్రడక్షన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్, క్రియేషన్ ఆఫ్ కాస్ట్ ఎలిమెంట్స్. తర్వాత జిఎల్ కాస్ట్ ఎలిమెంట్స్ ఎఫ్ఐ అకౌంటింగ్కి కంట్రోలింగ్కి చూడండి. సో ఎక్స్పెన్స్ జిఎల్, రెవెన్యూ జిఎల్. ఎక్స్పెన్స్ కింద రెంట్, శాలరీ, కమిషన్ ఇవన్నీ వస్తాయి. రెవెన్యూ కింద సేల్స్, మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ వస్తాయి, ఇన్కమ్స్. సేమ్ అవే లెడ్జర్సే మళ్ళీ సిఓలో కూడా వస్తాయి. సో ఎఫ్ఐ టు సిఓకి క్యారీ ఫార్వర్డ్ చేస్తాం సేమ్ లెడ్జర్స్తోనే యాజ్ ఇట్ ఈస్గా. దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఓకేకేపీ కంట్రోలింగ్ ఏరియా, నెంబర్ రేంజెస్ ఫర్ కంట్రోలింగ్ డాక్యుమెంట్స్ కేఏఎన్కే, మెయింటైన్ వర్షన్స్ ఓకేఈక్యూ, కాస్ట్ ఎలిమెంట్ అకౌంట్ ఓకేబీ2, క్రియేషన్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ కాస్ట్ ఓకేఏ01, క్రియేట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓకేబీ3, ఎగ్జిక్యూట్ బ్యాచ్ ఇన్పుట్ సెషన్ SM35, కాస్ట్ ఎలిమెంట్ రిపోర్ట్ KA23 థియరీ. సో ఇప్పుడు మనం లైక్ కాన్ఫిగరేషన్ చేద్దాం. ఎస్ఏపి కనబడుతుందమ్మా, కన్ఫర్మ్ చేయి. ఎస్ సార్ కనిపిస్తుంది సార్. యా, ఫస్ట్ KA ఓకేకేపీ. ఇలా వస్తుంది మనకి. న్యూ ఎంట్రీస్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి సిఓ ఏరియా, మన కంపెనీ కోడ్ ఏదైతే ఉందో అదే కంట్రోలింగ్ ఏరియాకి ఇచ్చేయాలి. కియా బి ఇది ఇస్తానే మనం కియా బి ఇస్తానే ఆటోమేటిక్గా కొంత డేటా ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. చూడండి. ఓకే, చూడండి కొంచెం ఆటోమేటిక్గా ఫిల్ అయిపోయింది. నేమ్ కియా ప్రైవేట్ లిమిటెడ్, కరెన్సీ టైప్ సెట్టింగ్స్ 10, కరెన్సీ INR, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ కియా ఏ, ఫిజికల్ ఇయర్ వేరియంట్ KB. ఇవి ప్రీ డిఫైన్డ్గా సెట్ చేసుకుంటుంది. అసైన్మెంట్ కంట్రోల్ ఏరియా కంపెనీ కోడ్. ఇక్కడ చూస్తే కంట్రోలింగ్ ఏరియా సేమ్ యాజ్ కంపెనీ కోడ్, క్రాస్ కంపెనీ కోడ్ కాస్ట్ అకౌంటింగ్. క్రాస్ కంపెనీ కోడ్ ఉంటే మన దగ్గర మల్టిపుల్ కంపెనీస్ ఉంటే ఒక కంపెనీకి డబ్బు లేకపోయినా ఇంకో కంపెనీ నుంచి పే చేయడానికి క్రాస్ కంపెనీ కోడ్ అంటారు. ఇది 10 అనేది ప్రీ డిఫైన్గా ఇచ్చేసారు వీళ్ళు. తర్వాత ఇక్కడ కాస్ట్ సెంటర్ స్టాండర్డ్ హైరార్సీ, ఇది మనకి ఇంపార్టెంట్ వస్తుంది. ఇది మనం కరెక్ట్గా క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మన కియా బి కదా, CCSH. సో కంట్రోలింగ్ ఏరియా స్టాండర్డ్ హైరార్సీ అని CCSH అంటే, కియా బి అంటే మన కంపెనీ పేరు. తర్వాత డాక్యుమెంట్ టైప్ SA, GLస్తో లింక్ అయి ఉంటుంది కాబట్టి GLనే తీసుకుంటాం. రిమైనింగ్ నో నీడ్. సేవ్ చేయండి. ఓకే, తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, కంపెనీ కోడ్ కియా బి, ఎంటర్ ఇవ్వండి. తర్వాత మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. తర్వాత యాక్టివేట్ కాంపోనెంట్స్ కంట్రోలింగ్ ఇండికేటర్స్.
న్యూ ఎంట్రీస్ ఫిజికల్ ఇయర్ ఫైనాన్స్ లేయర్ మనది ఏదైతే ఉందో అది ఇవ్వాలి. తర్వాత కాస్ట్ సెంటర్స్ యాక్టివేట్ కాంపోనెంట్స్ ఇక్కడ ఆప్షన్ చూపిస్తే మన కాంపోనెంట్ యాక్టివేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది మార్క్ పెట్టుకోవాలి. ఆర్డర్ మేనేజ్మెంట్ యాక్టివేట్. తర్వాత ఈ కాస్ట్ ఎలిమెంట్స్ అనేది కాస్ట్ సెంటర్స్కి ప్రాఫిట్ సెంటర్ కూడా లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ అనేది ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. మీ రిమైనింగ్ నో నీడ్ ఇక్కడ ఆర్డర్ మేనేజ్మెంట్ అవి చాలా సరిపోతాయి. అన్నిటికీ ఒకదానితో ఒకటి లింక్ అయి ఉంటాయి. సేవ్ చేయండి. సో ఇప్పుడు కంట్రోలింగ్ ఏరియాని క్రియేషన్ చేశాం. నెక్స్ట్ కేఏఎన్కే నెంబర్ అనేది సెట్ చేసుకోవాలి. యాబి ఇంటర్వెల్స్ లైక్ బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ గ్రూప్లోకి వెళ్ళండి. గ్రూప్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి సిఓఐఎన్ సిఓ త్రూ పోస్టింగ్స్ ఫ్రమ్ ఎఫ్ఐ. ఓకే, ఇక్కడ ఇవన్నీ కూడా మనకి టీ కోర్స్ అనమాట. టేబుల్స్లో చెక్ చేసుకుందాం ఇవన్నీ. ఇది ఒకసారి సెలెక్ట్ చేసి ఇక్కడ క్రియేట్ చేయండి. కంట్రోలింగ్ ఏరియా ఫర్ సిఓ. వీటికి నెంబర్ రేంజెస్ ఇచ్చుకోవాలి. యూనిక్గా ఉండాలి. యూనిక్గా పైన సేవ్ చేయండి. సో డేటా సేవ్ అయింది. బ్యాక్ వచ్చేయండి. తర్వాత మళ్ళీ ఇదే సిఓఎన్ సెలెక్ట్ చేసి ఎలిమెంట్ గ్రూప్ సెలెక్షన్ చేస్తే ఈ పైన ఉండే అది ఆప్షన్ కిందికి వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు 01 మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అది వస్తుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే ఇచ్చామంటే ఆ సిఓఎన్ అనేది పైన ఉండేది కిందికి వెళ్ళిపోతుంది. ఆడికి నెంబర్ రేంజెస్ క్రియేట్ అయిందని అర్థం. కంట్రోలింగ్ ఏరియా ఫర్ సిఓ త్రూ పోస్టింగ్ ఫ్రమ్ ఎఫ్ఐ. ఒకసారి సేవ్ చేయండి. నెక్స్ట్ ఓకే ఈక్యూ మెయింటైన్ వర్సెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. /n ఓకే ఈక్యూ. ఇప్పుడు మనం యాక్చువల్ ప్రైస్ వేరియన్స్ అవి చూసాం కదా, ఆ సెటప్ అనమాట ఇది. ఇది కరెక్ట్గా సెట్ చేసుకోవాలి మనం. ఇక్కడ రాంగ్ వచ్చిందంటే మనం ఎంట్రీస్ పాస్ చేయలేం. సెలెక్ట్ చేయండి. సెట్టింగ్స్ ఫర్ ఈచ్ ఫిజికల్ ఇయర్. బి చూడండి ఇక్కడ మనది చూస్తే ఇప్పుడు మనది ఫైనాన్స్ ఇయర్ 2023 కానీ ఇక్కడ 24 ఉంది. ఓకే, మనం క్రియేట్ చేసుకోవాలి ఓన్ది. ఫైనాన్స్ ఇయర్ మన 23 కదా, ఇక్కడ 24 కాదు కదా, 2023. ఓకే, ఒకసారి సేవ్ చేయండి. బ్యాక్ వచ్చిందా? యా. ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, కాపింగ్ అలౌడ్, ఈ రెండు టిక్ మార్క్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి. బ్యాక్ వచ్చేయండి. జస్ట్ ఇది ఒకటి సేవ్ చేయండి. సెలెక్ట్ చేసుకొని ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ వెళ్ళండి.
ఓకే 11 డైరెక్ట్గా ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ చేయండి. వాల్యూ డేట్ అండి 1/4/2023, అది కూడా ఎఫెక్ట్ ఉండొచ్చు. ఓకే LP01 ఓకే నో ఎగ్జిక్యూషన్ చేస్తే చేయొచ్చు, లేదంటే లేదు. నో నీడ్, బ్యాక్ వచ్చేయండి. ఓకే మీ ఎంట్రీస్ 2023, ఇక్కడ ఎంఎం అక్కడ ఇచ్చేది ఇక్కడ ఇచ్చేసాం. ఎంఎం ఇంతకుముందు ఏది చూపించానో అదే అనమాట. ఓకే లైన్ ఐటమ్స్, ఆన్లైన్ ట్రాన్స్ఫర్, సేవ్ చేయండి. సో ఆటోమేటిక్గా సెటప్ అయిపోయినాయి. ఓకే నెక్స్ట్ ఓకే B2 ఓకే B2 న్యూ ఎంట్రీస్. నువ్వు FS00 క్రియేట్ చేసిన జిఎల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. వాటన్నిటిని ఇక్కడ సెటప్ చేసుకో. రెంట్ నుంచి సెలెక్ట్ చేసి ఇక్కడ నువ్వు ఏవైతే సెటప్ చేస్తావో అవే అక్కడికి షో చేస్తాయి. ఇక్కడ వరకు ఇచ్చావు 4-6 వరకు. దీనికి కేటగిరీ ఎక్స్పెన్సెస్ కేటగిరీ ఎంత ఉందో చూసుకోవాలి. 1 ఉంది. తర్వాత ఇన్కమ్స్ ఏమున్నాయి, అన్నిటి ఇచ్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ రిసీవ్డ్ ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ మనం కొన్ని ఉన్నాయి కాబట్టి కొన్ని ఇస్తున్నాం. 3 ఉన్నాయి. దీని కాస్ట్ కేటగిరీ ఏముందో చూద్దాం. రెవెన్యూస్ 11 ఉంది. తర్వాత ఫిక్స్డ్ అసెట్స్ కూడా ఉన్నాయి కదా, ఎన్ని ఉంటే అన్నీ తీసుకోవచ్చు. ఫర్నిచర్, మిషనరీ, ఇది కూడా మనకి బ్యాలెన్స్ షీట్ అనేది కూడా బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది మనకి. ఫిక్స్డ్ అసెట్స్కి ఏది ఉంటే కొంచెం రిలేటెడ్ తీసుకోవాల్సి వస్తుంది. బ్యాలెన్స్ షీట్ ఏం లేదు, ఎక్స్పెన్సెస్కే కాబట్టి సిఓ అనేది. ఓకే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఓకే తీసేద్దాం, నో నీడ్. అవసరం ఉంటే మళ్ళీ తీసుకోవచ్చు. ఈ 2 సెలెక్ట్ చేసుకోండి, సేవ్ చేయండి. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒకసారి ఇద్దాం, సేవ్. నెక్స్ట్ KA01 వెళ్ళచ్చు, లేదంటే డైరెక్ట్గా FS00 వెళ్ళి అక్కడి నుంచైనా కన్వర్ట్ చేయొచ్చు.
/FS00. ఇప్పుడు ఇక్కడ 1, 11 ఇచ్చాం కదా కాస్ట్ కేటగిరీస్, వాటిని ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుంది. ఇవి సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు FI నుంచి COకి క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాం. FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. చూడండి, ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్. సేమ్ ఇదే నెంబర్తో మళ్ళీ జనరేట్ అవుతుంది కాస్ట్ ఎలిమెంట్. చూడండి, ఇదే నెంబర్ మనకి ఇక్కడ ఫైనాన్స్ లేయర్ ఇవ్వాలి. ఆ తర్వాత అది 999 తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా మాస్టర్ డేటా. చూడండి, యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకుంది. ఓన్లీ ఇక్కడ కాస్ట్ కేటగిరీ ఒక్కటి యాడ్ చేయాలి. 1 అక్కడ తీసుకున్నాం కదా, అవి వీడికి వచ్చేసాయి చూడండి ఆటోమేటిక్గా. ఇంకా రిమైనింగ్ ఇండికేటర్స్, డిఫాల్ట్ అకౌంట్ నెంబర్, హిస్టరీ, ఇవన్నీ కూడా నో నీడ్. ఇలా FI టు COకి క్యారీ ఫార్వర్డ్ చేయాలి. ఎక్స్పెన్సెస్ అన్నిటికీ 1, ఇన్కమ్స్కి 11. సార్ ఇక్కడ కంట్రోల్ డేటా క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో ట్యాబ్స్ ఏం చేంజ్ కావు ఇక్కడ. ఇక్కడ కంట్రోల్ డేటా అండ్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ కాస్ట్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తున్నాం కదా, అంటే మీరు FI టు CO మీరు మూవ్ చేస్తున్నారు GLs అన్ని. అక్కడ మనకి కంట్రోల్ డేటాలో వచ్చి కాస్ట్ ఎలిమెంట్ కేటగిరీ అడుగుతుంది అనుకుంటా, 3 or 5 అనేది సంథింగ్. అదే కదా ఇప్పుడు ఇస్తున్నది. ఇక్కడ కంట్రోల్ డేటా క్లిక్ చేయండి, చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడ ఇస్తున్నారు? ఓకే ఓకే, ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చేది అదే కదా. ఇప్పుడు మనం కేటగిరీస్ ఏవైతే మనం చేస్తున్నామో ఆ కాస్ట్ కేటగిరీస్ అక్కడ ఇస్తున్నాను ఇక్కడ. మీరు ఇక్కడ ఇస్తున్నారు డైరెక్ట్ గా, అంటే అక్కడ FSW కంట్రోల్ డేటా ట్యాబ్ లో కూడా ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే కొన్ని ఉండొచ్చు, ఐ థింక్. మన వర్షన్ బట్టి ఉండొచ్చు. కొన్ని అప్డేట్ అయి ఉంటాయి కదా. ఇప్పుడు S4 అనా అయితే కదా కొంచెం ఉండొచ్చు. S4 అనా డైరెక్ట్ గా అక్కడికే తీసుకో, ఈ ట్యాబ్ ఏం ఓపెన్ కాదు అక్కడ. అదే దానికి దీనికి కొంచెం అలా చేస్తున్నాను. వీడియోస్ AP వరకు వచ్చినాయి, చేస్తున్నాను టైం దొరుకుతుంది. దీనికన్నా అంత ఎర్రర్స్ దాంట్లో ఎక్కువ తక్కువ ఉంటాయి. ఎర్రర్స్ దీని మీద ఉంటాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. అయితే కొంచెం ఇచ్చినాడు, కొంచెం డిఫికల్ట్గానే, పర్వాలేదు, బాగుంది. అయితే AP వరకు చేశాను, మరి రీతాట్ చేస్తున్నాను. ఏమి లేవు చేంజెస్, ఏమి ఎక్కువ ఏం లేవు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే. ఒక్క చేంజెస్ కూడా లేదు. అంటే సబ్జెక్ట్ ని కొంచెం కుదించినాడు, లెంటిగా ఉండేదాన్ని కుదించినాడు అంతే, కొంచెం అంతే. ఏం చేయలేదు, జస్ట్ స్క్రీన్ మారుతుంది అంతే, కానీ ఏం లేదు ఇంకా అంతకు మించి. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేశాడు అట్నే, ఏం లేదు. జనరల్ గా మనకి ECCలో పోస్టింగ్ పీరియడ్స్ OB52 లో చూస్తాం, అంటే కంట్రోలింగ్ లో సపరేట్ టీ కూడా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు S4 మర్జీ అయినాడు ఒకటే చోట. ఆ వీడియోస్ కూడా మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. నేను చేసింటన్ని కూడా మీకు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. ఎంతవరకు చేసినా అంతవరకు ఇచ్చేస్తాను. ఓకే B3. ఓకే B3 ఇప్పుడు మనం ఏదైతే FI టు COకు మార్చామో అవన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఓకే B2లో మనం ఏమేమి చేసామనేది యాజ్ ఇట్ ఈస్గా షో చేస్తుంది. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది కంట్రోలింగ్లో. తర్వాత SM35 బ్యాచ్ ఇన్పుట్ క్రియేషన్. ఇప్పుడు మనం చేసింటాం కదా, అది ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈరోజు డేట్ చూడండి. సో 22/02 ఇది. దీని జస్ట్ ప్రాసెస్, ఇలా ప్రాసెస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అది బ్యాక్గ్రౌండ్లో జరుగుతూ ఉంటుంది. జస్ట్ ప్రాసెస్ చూడండి, 1 సెషన్ ట్రాన్స్ఫర్ టు బ్యాక్గ్రౌండ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. KA23 ఇప్పుడు మనం చేసింది చెక్ చేసుకోవాలి. /n KA23. ఐ థింక్ FI కంటే COనే కొంచెం డెడ్ ఈజీ అనిపిస్తుంది నాకైతే, నాకు తెలిసిన వరకు కాన్సెప్ట్ అర్థమైతే. COనే బాగుంటుంది.
నాకు తెలిసిన వరకు. ఉంటుంది కానీ సిఓ ఏంటంటే టోటల్ గా ఇంటర్నల్ రిపోర్ట్స్ కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇండివిజువల్ డిపార్ట్మెంట్ అని వీ హావ్ టు మేనేజ్. ఎస్ ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే సింపుల్గా ఉంటుంది సిఎస్. నాకు తెలిసి మనం చేసే 4 ఇక్కడ టాపిక్స్ అయినా అర్థం బాగా అవుతుంది, చాలా బాగా అర్థమవుతుంది, మైండ్కి బాగా ఎక్కుతుంది సిఓ. మళ్ళీ ఎఫ్ఐ కొంచెం అటు ఇటు ఉంటుంది కానీ సిఓ మాత్రం ఎక్కడికక్కడ బాగా ఇదైపోతుంది. స్టార్టింగ్లో కన్ఫ్యూజన్ ఉంటుంది, చేయంగా బాగా సింపుల్ అనిపిస్తుంది. కానీ సిఓ చేయాలంటే ఎఫ్ఐ తెలిసి ఉండాలి, అదే ప్రాబ్లమ్. యా అదే సిఓ ప్రాక్టీస్ చేయాలన్నా ఎఫ్ఐ తెలిసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి జిఎల్స్ అన్ని ఎఫ్ఐ డబ్బులు క్రియేట్ చేస్తున్నాము. అదే ఎక్స్పెన్సెస్ ఎంట్రీస్ కోర్స్ చేయాలన్నా మనకి ఏపీ తెలిసి ఉండాలి, అది అకౌంట్స్ పేబుల్. రేపు కావాలన్నా మనకి అన్ని ఏఆర్ తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆర్డర్స్ ఉంటాయి చూడండి, అసెట్ అకౌంట్స్, అవన్నీ మనం మూవ్ చేయాలంటే సిఓకి మళ్ళీ మనకి అసెట్ అకౌంట్ తెలిసి ఉండాలి. అసెట్, ఎస్ ఎస్. మ్యాక్సిమం మెయిన్ టాపిక్స్ అని సీనియర్ సూపర్ సీనియర్స్ చేస్తారు ఐ థింక్. ఓకే, ఏవో కొంచెం లిటిల్ బిట్ ఉండేటి మనకి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మంచి వాళ్ళు అయితే, లేదు ఇతని ఇబ్బంది పెట్టాలి అనే వాళ్ళు ఉన్నారంటే కష్టం. యా, సో ఇది మా కాస్ట్ ఎలిమెంట్స్ ఈ విధంగా చేయాలి. టుమారో కాస్ట్ సెంటర్స్, తర్వాత ప్రాఫిట్ సెంటర్స్, తర్వాత డాక్యుమెంట్స్ బిల్డింగ్. ఓకే, సో డన్ గైస్.